హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి, సో మీ పర్సన్ రీయూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారా అండ్ మిమ్మల్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు, సో రీయూనియన్ గురించి ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతూ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నామండి. చూద్దాం యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనేది ఈరోజు మనం టారో రీడింగ్లో చూద్దామండి. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో చాలా లాంగ్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో అండ్ ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి ఛానల్ నుంచి. సో మర్చిపోవద్దండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనమైతే లేట్ చేయకుండా ఇంకా లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో రీయూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారా, సో మిమ్మల్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు, ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతూ ఉన్నారు మీ పర్సన్, ఇవన్నీ కూడా ఈరోజు మనం రీడింగ్లో చూడబోతూ ఉన్నామండి. ఓకే, సో యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తీద్దాం. ఓకే, సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఛానల్ తరఫు నుంచి. సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఛానల్ తరఫు నుంచి. అండ్ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి, వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓకే ఫ్రెండ్స్, సో మనమైతే ఇంకా బిగించేద్దాం రీడింగ్. ఓకే, యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తీద్దాం, చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది, యూనివర్స్ ఏం చెప్తుంది, సో రీయూనియన్ గురించి. సో మీ పర్సన్ ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు, మిమ్మల్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు, సో ఎలాంటి స్టెప్స్ తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా ఈరోజు మనం రీడింగ్లో అయితే చూడబోతున్నామండి. ఓకే, 1 and 2 and 3 and 4 and 5 and 6 7 8 9 and 10. ఓకే, సో ఫ్రెండ్స్, మనం అయితే 10 కార్డ్స్ తీసాం, చూద్దాం యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ వస్తుంది, సో మీ గురించి ఎంతవరకు అర్థం చేసుకున్నారు మీ పర్సన్, రీయూనియన్ గురించి ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా ఈరోజు మనం లాంగ్ రీల్ అయితే చూడబోతున్నాం. ఓకే, సో ఫ్రెండ్స్, సో యూనివర్స్ చెప్తూ ఉంది, చాలా చాలా ధైర్యంగా మీ పర్సన్ అయితే అడుగులు వేస్తూ ఉన్నారు, వేసేటువంటి ప్రతి ఒక్క స్టెప్ కూడా సో చాలా ధైర్యంగా వేస్తూ ఉన్నారు అనేది చెప్పాలంటే. రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, కెరియర్కి సంబంధించినటువంటి ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా మధ్యలో మెదులుతూ ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. బట్ ఎక్కడా కూడా సో ఆ కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవ్వట్లేదు. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు, ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ప్రతి ప్రాబ్లంని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు, సరైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది రిలేషన్ గురించి, మరీ ముఖ్యంగా రిలేషన్లో మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో రిలేషన్లో డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, సో ఎవరి వల్ల వచ్చినాయి, సో వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక ముందు రిలేషన్ అనేది ఎలా కంటిన్యూ అవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అలాంటి ఆలోచనలు కూడా చేస్తున్నారు. బట్ ఏం చేసినా సరే చాలా ధైర్యంగా ఒక స్టెప్ అనేది ముందుకేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. సో ఎక్కడ కూడా మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో ఎక్కడ కూడా మనం బ్యాక్ స్టెప్ వేయకూడదు, రిలేషన్లోంచి ఒక బ్యాక్ స్టెప్ వేసి బయటికి రావటం అంటూ జరగకూడదు. సో ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అనేటువంటిది చాలా ఫోకస్డ్గా ఉన్నారండి. మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి చాలా ఫోకస్డ్గా ఉన్నారు, అదేవిధంగా కెరీర్కి సంబంధించి ఫోకస్డ్గా ఉన్నారు, ఆలోచనలు చేస్తూ ఉన్నారు, ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు. ఇలా ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా ఒక సక్సెస్ వైపు ముందుకెళ్ళాలి, సక్సెస్ ఉండాలి. సో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం, హార్డ్ వర్క్ తగినటువంటి గుర్తింపు రావట్లేదు, రికగ్నైజేషన్ అనేది సరిగ్గా ఉండట్లేదు, సరైనటువంటి ప్రతిఫలం ఉండట్లేదు అని చెప్పేసి ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారండి. వాటికి సంబంధించినటువంటి స్టెప్స్ వేయటంలో కూడా, ముందుకు వెళ్ళటంలో కూడా సో చాలా బాగా ఆలోచనలతో ముందుకెళ్తూ ఉన్నారు, చాలా ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా మనసులో ఒక డ్రీమ్ అయితే ఉంది, సక్సెస్ వైపు వెళ్ళాలి, సక్సెస్ ఉండాలి అని చెప్పేసి ఒక డ్రీమ్ అయితే ఉంది. మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి, సో ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి. ఏదైతే మనం రిలేషన్లో
మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసామో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక ముందు ఉండకూడదు. సో వచ్చినా సరే రిలేషన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వాటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు అయితే సో ఖచ్చితంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా రిలేషన్ మీద చాలా ఫోకస్డ్‌గా ఉన్నారండి. సో ఖచ్చితంగా మీ గురించి ఒక అవగాహన ఉంది. సో మీరు చేసినటువంటి సో మా హెల్ప్ కానివ్వచ్చు, లేదా మీరు చూపించినటువంటి కేరింగ్ కానివ్వచ్చు, మీరు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ కానివ్వచ్చు. సో మీ గురించి పూర్తిగా మీ పర్సన్‌కి తెలుసు. పూర్తి అవగాహన ఉంది. సో రిలేషన్‌ని మీరు ఎంత స్ట్రాంగ్‌గా ముందుకు తీసుకొని వెళ్తారనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచన అయితే ఉంది. బట్ ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చుండొచ్చు. మేబీ థర్డ్ పర్సన్ వల్ల కానివ్వచ్చు, ఇంకొక రీజన్ వల్ల కానివ్వచ్చు, సరైన టైంలో సరైనటువంటి డెసిషన్స్ తీసుకోలేకపోవడం వల్ల కానివ్వచ్చు, లేదు తీసుకున్నటువంటి డెసిషన్స్ అనేవి సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల కానివ్వచ్చు. సో కొన్ని కొన్ని రీజన్స్ వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చుండొచ్చు. బట్ మీ గురించి మాత్రం పూర్తి అవగాహన మీ పర్సన్‌కి ఉంది. మీ గురించి మీరు ఎలాంటి స్వభావం ఉండేటువంటి వ్యక్తులు, సో ఖచ్చితంగా మీరైతే హెల్ప్ చేస్తారు. ఒక హార్డ్ వర్క్ నేచర్ ఉండేటువంటి సో వ్యక్తులు అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన మీ పర్సన్‌కి ఉంది. సో ఖచ్చితంగా ఒక ఒక ఆలోచన అయితే ఉందండి మనసులో. సో రీయూనియన్‌కి సంబంధించినటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి. ఒక సంతోషకరమైనటువంటి లైఫ్ అనేది ఉండాలి. ఎలా ఉన్నా సరే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకున్నా సరే అది ఖచ్చితంగా ఆ లైఫ్‌లో ఒక హ్యాపీ సిట్యుయేషన్‌ని, ఒక హ్యాపీ మూమెంట్‌ని క్రియేట్ చేసేటువంటి క్షణమై ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే ఉందండి. సో ఖచ్చితంగా రీయూనియన్ గురించి కూడా ఆలోచన అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి. చూద్దాం నెక్స్ట్ మనకి ఏం చెప్తుంది అని చెప్పి. మరీ ముఖ్యంగా సో యూనివర్స్ చెప్తూ ఉంది ఫైనాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్‌ని అయితే ఫేస్ చేసినటువంటి సిట్యుయేషన్స్ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఫైనాన్షియల్‌గా మరీ ముఖ్యంగా ఒక మనసులో డ్రీమ్ అయితే ఉంది. ఫైనాన్షియల్‌గా స్టెబిలిటీగా ఉండాలి. సో ఫైనాన్షియల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయకూడదు. మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల రిలేషన్ అనేది ఇంపాక్ట్ అవ్వకూడదు. రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి. సో బట్ మనసులో ఒక డ్రీమ్ అయితే ఉంది. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. తగినటువంటి సో ప్రతిఫలం అయితే లేదు. తగినటువంటి రికగ్నైజేషన్ అయితే లేదు అనేటువంటి ఒక సో డ్రీమ్ అయితే ఉంది. బట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అది రిలేషన్‌కి సంబంధించిందైనా, కెరియర్‌కి సంబంధించిందైనా, లేదు జాబ్‌కి సంబంధించిందైనా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చాలా కంట్రోల్డ్‌గా ముందుకెళ్తూ ఉన్నారండి. ఎక్కడా కూడా ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళట్లేదు. రియలిస్టిక్‌గా ఉన్నారు. రియలిస్టిక్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ ప్రణాళిక ఇంప్లిమెంట్ అవుతుందా లేదా? సో ఇది చేస్తే మనకి రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుందా లేదా అనేటువంటి ఒక రియలిస్టిక్ ఆలోచనలతోటే ముందుకెళ్తూ ఉన్నారండి. సో ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా సో మీ పర్సన్ నుంచి వచ్చేటువంటి హెల్ప్ ఏదైతే ఉందో, ఆల్రెడీ మీ పర్సన్ నుంచి వచ్చినటువంటి అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళటంలో చాలా ఉపయోగపడతాయి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుందండి. ఖచ్చితంగా ఈ క్షణంలో అయితే మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి హెల్ప్ గురించి కానివ్వచ్చు, మీరు ఇచ్చినటువంటి అడ్వైజెస్ గురించి కానివ్వచ్చు, లేదు మీరు చూపించినటువంటి కేరింగ్ గురించి కానివ్వచ్చు. సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సో ఖచ్చితంగా ఎలా రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేశారనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. పూర్తి సమాచారం అయితే ఉంది. సో ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే ఉంది. సో ఈ వచ్చినటువంటి గ్యాప్ అనేది సో ఖచ్చితంగా తగ్గిపోతుంది. మళ్ళీ ఒక రీయూనియన్ అనేది ఉంటుంది. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనసులో డ్రీమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు. అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇవన్నీ కూడా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో మీతోటి షేర్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా సో చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ముఖ్యంగా కెరియర్ గానీ, లేదంటే మా జాబ్‌కి సంబంధించినటువంటి హార్డ్ వర్క్ చేసేటువంటి మూమెంట్స్ కానివ్వచ్చు, లేదంటే రిలేషన్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసి ముందుకెళ్ళేటువంటి క్షణాలు కానివ్వచ్చు, ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా చాలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటున్నారండి. మరీ మనసులో డ్రీమ్ ఉంది. ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. సో ఒక మంచి కేరింగ్ ఇచ్చేటువంటి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. వచ్చినటువంటి గ్యాప్ అనేది, లేదు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి సో ఖచ్చితంగా ఎలా వచ్చినాయి అనేటువంటి ఒక జడ్జిమెంట్ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఒక ట్రూత్‌ని కూడా ఫైండ్ ఔట్ చేయాలి. ఒక నిజాన్ని ఫైండ్ ఔట్ చేయాలనేటువంటి ఆలోచనతోటి కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక మంచి పర్సన్ అయితే మనం మిస్ అవ్వకూడదు. ఒక మంచి రీయూనియన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సో ఎక్కడే డెసిషన్స్ తీసుకోవడంలో కూడా చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారండి. చాలా కంట్రోల్డ్‌గా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఆలోచన చేస్తూ ఉన్నారు. కెరియర్‌కి సంబంధించినటువంటి ఆలోచన చేస్తున్నారు. ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. రియలిస్టిక్‌గా ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా యూనివర్స్
సో, ఖచ్చితంగా చెప్తూ ఉంది. ఏదైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని మీరు ఫేస్ చేశారో, అలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి సో, ఖచ్చితంగా ఇక ముందు ఫ్యూచర్‌లో వచ్చినా సరే, మీరు ఖచ్చితంగా వాటిని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా. సో, ఇందులో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ కానివ్వచ్చు, లేదు మీ పర్సన్ యొక్క హెల్ప్ కానివ్వచ్చు, లేదు ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ కానివ్వచ్చు. సో, ఖచ్చితంగా ఉండబోతూ ఉంది. వారందరూ గూడా మీకు సహాయం చేసేటువంటి అవకాశం అయితే ఉంది. వాళ్ళ అడ్వైజెస్ మీతోటి షేర్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ సో, ఖచ్చితంగా ఒక ఏదైతే రిలేషన్‌కి సంబంధించినటువంటి చిన్న గ్యాప్ అనేది వచ్చిందో, సో, ఖచ్చితంగా ఏదైతే ప్రాబ్లమ్స్ అనేవి రిపీటెడ్‌గా వస్తున్నాయో, మరీ వచ్చేటువంటి చేంజెస్ అనేవి అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి మరీ నెగెటివ్‌గా ఉంటున్నాయో, సో, ఇవన్నీ కూడా రిలేషన్ మీద వాటి యొక్క ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చాలా వర్రీ అవుతున్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. కొన్ని సార్లు ఓవర్ థింకింగ్‌లోకి వెళ్తూ ఉన్నారు. సో, కొన్ని సందర్భాల్లో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. బట్ రికగ్నైజేషన్ రావట్లేదు. కొన్ని సందర్భాల్లో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. వాటిని ఎలా ఓవర్‌కమ్ చేసుకొని ఎళ్ళాలి అని చెప్పేసి అలాంటి ఆలోచనలు కానివ్వచ్చు. సో, ఇవన్నీ కూడా కొంత ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. బట్ అంతా మంచి జరగబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. సో, మరీ ముఖ్యంగా ఏదైతే గ్యాప్ వచ్చిందో, సో, ఈ గ్యాప్‌లో ఖచ్చితంగా మీ పర్సన్ గురించి ఆలోచనలు అయితే ఉన్నాయి. సో, ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. సో, ఖచ్చితంగా ఒక రీయూనియన్ అనేది ఉండాలి. సో, ఖచ్చితంగా వచ్చినటువంటి గ్యాప్ అనేది రెడ్యూస్ అవ్వాలి, తగ్గాలి. ఒక మంచి రిలేషన్ ఉండాలి. సో, రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ ఉండాలి. ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. ఒక మంచి కేరింగ్ చూపించినటువంటి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు అనేటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు కూడా. అండ్ కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అవన్నీ ఎలా మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి. సో, ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ చాలా వస్తున్నాయి. వాటన్నిటిని కూడా ఎలా మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా వాటన్నిటిలో కూడా కొంత వర్రీ అవ్వటం కానివ్వండి, కొంత భయాందోళన కానివ్వచ్చు. ఎలా ఉంటుంది ఫ్యూచర్, ఎలా ముందుకెళ్తుంది అని చెప్పేసి కొంత ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళి కొంత వర్రీ అవ్వటం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో, సో, ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరటానికి అవకాశం అయితే ఉంది. మీరు ఏదైతే రీయూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో, సో, ఖచ్చితంగా ఒక రీయూనియన్ అనేది, ఒక మంచి రీయూనియన్ అనేది ఒక మంచి క్షణంలో పాసిబుల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ గురించి పూర్తిగా మీకు అవగాహన ఉంది. సో, ఎలాంటి పర్సన్, ఎలాంటి అడ్వైజెస్ ఇచ్చేటువంటి పర్సన్, ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి పర్సన్, ఎలాంటి విల్ పవర్ ఇచ్చేటువంటి పర్సన్, అలాంటి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. సో, ఖచ్చితంగా ఒక రీయూనియన్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. కొన్ని సర్ప్రైజెస్ అయితే ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి, ఒక హ్యాపీ సర్ప్రైజ్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా మనసులో డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఒక బిగినింగ్ అయితే ఉండబోతూ ఉందండి. ఒక మంచి బిగినింగ్ అయితే ఉండబోతూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్ చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయి. కెరియర్‌కి సంబంధించి కానివ్వచ్చు, జాబ్‌కి సంబంధించి కానివ్వచ్చు, లేదు రిలేషన్‌కి సంబంధించి కానివ్వచ్చు, చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా ఒక ఆపర్చునిటీని, ఒక మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారో, సో, ఖచ్చితంగా రీయూనియన్ అనేది పాసిబుల్ అవ్వటానికి అవగాహన అయితే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటూ ఉన్నారు. అలాంటి డైరెక్ట్ కమ్యూనికేషన్ కూడా ఉండటానికి అవకాశం అయితే ఉంది. మనసులో చాలా డ్రీమ్స్ ఉన్నాయండి. సో, రీయూనియన్‌తో పాటు జాబ్‌కి సంబంధించింది ఏదైతే ఉందో, సో, హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం, తగినటువంటి రికగ్నైజేషన్ రావట్లేదు. ఒక మంచి రికగ్నైజేషన్ ఉండాలి, ఒక మంచి ప్రతిఫలం ఉండాలని చెప్పేసి ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరటానికి, అవన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఒక మంచి బిగినింగ్ అయితే ఉండబోతూ ఉందండి. ఒక హ్యాపీ బిగినింగ్ అనేది ఉండబోతూ ఉంది. ఏదైతే మీరు ఒక మంచి రిలేషన్ కోరుకుంటూ ఉన్నారో, ఒక మంచి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారో, ఖచ్చితంగా అలాంటి ఒక మంచి పర్సన్ తోటి మీరేదైతే మిస్ అయ్యామని అనుకుంటున్నారో, సో, ఖచ్చితంగా అలాంటి ఛాన్స్ లేకుండా ఒక మంచి రీయూనియన్ జరగటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా విన్నింగ్ గురించి చెప్తూ ఉందండి. మీ మనసులో ఏదైతే విన్ అవ్వాలనేటువంటి ఒక డ్రీమ్ అయితే ఉందో, సో, ఖచ్చితంగా అవన్నీ కూడా జరగటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అండి, చాలా కూల్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్‌లో కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళినా అలా సడన్ చేంజెస్ రావటం, వచ్చినటువంటి చేంజెస్ అనేవి నెగెటివ్‌గా ఉండటం. సో, కొన్ని సందర్భాల్లో ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ అనేవి వచ్చినా సరే మళ్ళీ రికవరీ అవుతూ ఉన్నారు. సో, చాలా కూల్ అవుతున్నారు. కూల్‌గానే ఆలోచిస్తూ ఉన్నారు.
ఎలా ఉండాలి, నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ ఉండాలి, రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. సో రీయూనియన్లో ఎలా ఉండాలి, ఎలాంటి స్టెప్స్ తోటి మనం ముందుకెళ్ళాలి, ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అనుకుంటున్నాం. సో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ఎలా పాసిబుల్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా కోరుకోవడం అనేది జరుగుతుంది. బట్ కొన్ని సందర్భాల్లో ఏదైతే మీరు కమ్యూనికేషన్ కోరుకుంటూ ఉన్నారో ఆ కమ్యూనికేషన్ అనేది లేకుండా పోతుంది. చిన్న చిన్న గ్యాప్స్ అనేవి రావటం. సో వాటిని కూడా, ఆ నిజాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలనేటువంటి ఆలోచన అయితే మనసులో ఉంది. సో థర్డ్ పర్సన్ ద్వారా ఈ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయా, లేదు ఇంకేమన్నా కారణం ఉందా, సో వాటి గురించి కూడా ఒక సెర్చ్ అయితే చేయాలి, వాటి గురించి కూడా ఒక ఆలోచన అయితే చేయాలని చెప్పేసి సో మనసులో ఉంది. సో ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా విన్ అవ్వాలి. సో మనం ఏదైతే రీయూనియన్ కోరుకుంటూ ఉన్నామో ఆ రీయూనియన్ గురించి ఖచ్చితంగా పాసిబుల్ అవ్వాలి అని చెప్పేసి మనసులో అయితే ఖచ్చితంగా కోరిక ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి చేంజెస్ అనేవి నెగిటివ్గా ఉన్నా సరే ఆ నెగిటివ్ చేంజెస్ని కూడా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా అవి లైఫ్కి ఎలా ఉపయోగపడతాయి, వాటిని ఎలా పాజిటివ్గా మనం మలుచుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా అవన్నీ కూడా పాజిటివ్గా మలుచుకొని కెరీర్ని ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్గా జరగడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఇది ఖచ్చితంగా ఏదైతే రికగ్నైజేషన్ కోరుకుంటూ ఉన్నారో అలాంటి ఒక మంచి పాజిటివ్ రికగ్నైజేషన్ కూడా ఉండటానికి, సో మీ హార్డ్ వర్క్కి తగినటువంటి ప్రతిఫలం అనేది రావడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా దైవాన్ని అయితే, ఇష్టదైవాన్ని అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారు, మనసులో కోరికలు నెరవేరాలి అని చెప్పేసి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉంది అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక మనసులో కోరిక అయితే ఉందండి, సక్సెస్ వైపు వెళ్ళాలి, ఒక మంచి రీయూనియన్ ఉండాలి అని చెప్పేసి మనసులో కోరిక అయితే ఉంది. సో చాలా విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి, చాలా కాన్ఫిడెన్స్ తోటి ఒక్కొక్క స్టెప్ మీరు వేస్తూ ఉన్నారు. మనం ఈ రీడింగ్లో చెప్పుకున్నామండి, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. సో అన్ని రెస్పాన్సిబిలిటీస్లో కూడా సో చాలా ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు, ఒక రీయూనియన్ కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ గురించి పూర్తి అవగాహన ఉంది. సో మీ పర్సన్ చేసినటువంటి హెల్ప్ గురించి అవగాహన ఉంది, మీ పర్సన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ గురించి అవగాహన ఉంది, మీ పర్సన్ ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ గురించి అవగాహన ఉంది. సో ఖచ్చితంగా చాలా అవగాహన ఉంది మీ పర్సన్ గురించి. అలాంటి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు, అలాంటి కేరింగ్ని మిస్ అవ్వకూడదు, అలాంటి హోప్ ఇచ్చేటువంటి పర్సన్ని, ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఉంది. సో ఖచ్చితంగా ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు, ఒక రీయూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా విల్ పవర్ అయితే మిస్ అవ్వట్లేదండి. సో చాలా క్రియేటివిటీగా ముందుకెళ్తూ ఉన్నారు, చాలా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందంటే ఒక న్యూ బిగినింగ్ అయితే సో ఉండబోతూ ఉంది, ఒక మంచి పాజిటివ్ బిగినింగ్ అయితే రాబోతుంది. మీ మనసులో కోరికలన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది. అండ్ పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి మీరు ఏదైతే ఆపర్చునిటీస్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఒక మంచి ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయండి. ఇప్పటివరకు మీరు ఏదైతే మిస్ అయ్యాం అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారో సో ఖచ్చితంగా ఇంకా చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయి. అవన్నీ కూడా మీ కెరీర్కి కానీ, జాబ్కి కానీ, రిలేషన్ ఒక స్ట్రాంగ్ వాడితోటి ముందుకు తీసుకొని వెళ్ళడంలో అవన్నీ కూడా ఉపయోగపడడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి. మరీ ముఖ్యంగా చెప్తుంది ఒక మంచి గ్రోత్ అయితే ఉండడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి. సో ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, అది హ్యాపీనెస్ అయినా సరే, కెరీర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే, రిలేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే, ఏదైనా సరే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు మీ పర్సన్. సో ఖచ్చితంగా రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. సో ఒక సక్సెస్ ఉండాలి, సో ఏ వర్క్ చేసినా సక్సెస్ అవ్వాలి అనేటువంటి మనసులో ఒక దృఢ సంకల్పం ఉంది. ఆ సంకల్పంతోనే ముందుకెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, సో వర్క్ స్టార్ట్ చేస్తే ఆ వర్క్ అనేది సక్సెస్ అవ్వాలి, ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అవ్వకూడదు అనేటువంటి ఒక మంచి దృఢ సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి. అంటే ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. ఈ జర్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, సో రిలేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయినా, గ్యాప్ వచ్చినా, ఒకవేళ మీ పర్సన్ గురించి మీకు పూర్తిగా తెలుసు అయినా సరే, ఏదైనా చిన్న మిస్కమ్యూనికేషన్స్ వచ్చినా, సో ఎక్కడైనా సరే రిలేషన్కి సంబంధించినటువంటి ఆ గ్యాప్ ఏదైనా వచ్చినా, ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేసినా, సో ఎక్కడైనా సరే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు, మళ్ళీ చెప్పగలుగుతున్నారు, ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే కోరుకోవట్లేదు, ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది, రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ట్రూత్ను కూడా సెర్చ్ చేస్తున్నారు, నిజాన్ని కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారండి. ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఎలా వచ్చినాయి, సో మన పర్సన్ గురించి మనకు పూర్తి అవగాహన ఉంది. సో మన పర్సన్ వల్ల ఎలాంటి మిస్టేక్ జరగలేదు, బట్ రిలేషన్లో మాత్రం ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఎవరి వల్ల వస్తూ ఉన్నాయి, సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదన్నా ఉందా, లేదా ఇంకొక రీజన్ ఏదన్నా ఉందా, సో ఎలా ఉంది, ఎవరి వల్ల వస్తూ ఉన్నాయని ఖచ్చితంగా ఒక నిజం ఉండాలి, నిజం తెలియాలి.
అని చెప్పేసి వాటికి సంబంధించి కూడా సెర్చింగ్ అనేది జరుగుతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి. బట్ ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా సో చాలా పేషెన్స్‌గా ఉన్నారండి. చాలా సహనంగా ఉన్నారు. ఎక్కడ కూడా పేషెన్స్ మిస్ అవ్వట్లేదు. సహనాన్ని కోల్పోవట్లేదు. సో ఖచ్చితంగా ఒక దృఢ సంకల్పంతోటి ముందుకెళ్తూ ఉన్నారు. సక్సెస్ అవ్వాలి, సక్సెస్ వైపు వెళ్ళాలి అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతోటి ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి. చాలా సహనంగా వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ పెరిగేటువంటి ప్రతి రెస్పాన్సిబిలిటీస్‌ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఎక్కడైనా సరే ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. మీ వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా మీ పర్సన్ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. అండ్ యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఒక ప్రశాంతమైనటువంటి రిలేషన్‌లోకి మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒక ప్రశాంతమైనటువంటి లైఫ్ మీరు గడిపేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటివరకు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో, ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ఒక ప్రశాంతమైనటువంటి జీవితంలోకి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. ఒక లైఫ్ అనేది రాబోతూ ఉంది. సో ఒక జాయ్‌ఫుల్ లైఫ్ అనేది రాబోతూ ఉంది. ఒక హ్యాపీ లైఫ్ అనేది మీకు రాబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. ఒక మంచి విన్నింగ్ సిట్యుయేషన్‌ని యూనివర్స్ చెప్తూ ఉందండి. మీరు ఏదైతే రీయూనియన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారో, సో ఖచ్చితంగా అది సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా మీరు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా మీ పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఖచ్చితంగా ఏదైతే మీరు లైఫ్ కోరుకుంటున్నారో, మ్యారేజ్ లైఫ్ కోరుకుంటూ ఉన్నారో, ఒక మంచి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అనేది రాబోతుంది. మీ ప్రపోజల్‌కి సో ఒక యాక్సెప్టెన్సీ అనేది రాబోతూ ఉంది. ఇవన్నీ కూడా ఒక సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. మనసులో చాలా కోరికలు ఉన్నాయి. ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి సో ప్రతిరోజు కూడా ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, మనసులో డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి, సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతూ ఉంది. అండ్ ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతూ ఉంది. సో ఖచ్చితంగా ఒక విన్నింగ్ సిట్యుయేషన్ అయితే ఉండబోతూ ఉంది. మీ మనసులో ఏదైతే కోరుకుంటున్నారో ఒక విన్నింగ్ ఉండాలి. సో ఒక మంచి రీయూనియన్ ఉండాలి. మన పర్సన్ గురించి మనకు మొత్తం తెలుసు. అయినా సరే చిన్న చిన్న గ్యాప్స్ వస్తూ ఉన్నాయి. మిస్‌కమ్యూనికేషన్ వస్తూ ఉంది. ఒపీనియన్‌లో డిఫరెన్సెస్ వస్తూ ఉన్నాయి. సో ఏదైతే వీటి వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయో రిలేషన్‌కి సంబంధించి, సో గ్యాప్స్ ఏదైతే వస్తూ ఉన్నాయో, డైరెక్ట్ కమ్యూనికేషన్ ఏదైతే మిస్ అవుతూ ఉందో, సో వీటన్నిటికీ కూడా ఒక పరిష్కారం సో ఖచ్చితంగా రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక విన్నింగ్ సిట్యుయేషన్ అయితే రాబోతూ ఉంది. మీ లైఫ్‌లోకి ఒక న్యూ సర్ప్రైజ్ అయితే రాబోతూ ఉంది. అది కూడా ఆ క్షణాలు కూడా త్వరలోనే రాబోతూ ఉన్నాయి. ఒక సర్ప్రైజ్, హ్యాపీ సర్ప్రైజ్ మీ లైఫ్‌లోకి రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే జస్టిస్ కావాలి అని అనుకుంటున్నారో, సో ఇది మనం రీడింగ్‌లో కూడా చెప్పుకున్నామండి. సో ఖచ్చితంగా మీ పర్సన్ మీద మీకు మంచి అవగాహన ఉంది. మీ పర్సన్ గురించి మీకు మొత్తము తెలుసు. మీ పర్సన్ రిలేషన్ కోసం ఎంత వర్క్ చేస్తున్నారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు రిలేషన్ కోసం. మరీ ముఖ్యంగా మీకు ఎలాంటి అడ్వైజెస్ ఇస్తున్నారు, ఒక మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు. కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉన్నారు రిలేషన్ గురించి. విల్ పవర్ పెంచుతూ ఉన్నారు రిలేషన్ గురించి. రిలేషన్ ఎక్కడా కూడా ఫెయిల్యూర్ అవ్వకూడదు. రిలేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి మీ పర్సన్ కూడా కోరుకుంటూ ఉన్నారని మీకు తెలుసు. అయినా సరే రిలేషన్‌లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి. ఒక మిస్‌కమ్యూనికేషన్ అనేది వస్తూ ఉంది. బట్ మీరు ఒక జస్టిస్ కోరుకుంటూ ఉన్నారండి. ఒక ట్రూత్ కావాలని కోరుకుంటూ ఉన్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి? ఎవరి వల్ల వస్తున్నాయి? థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఏదన్నా ఉందా? సో థర్డ్ పర్సన్ వల్ల ఏమన్నా వస్తున్నాయా? లేదా ఇంకెవరి ఇన్వాల్వ్‌మెంట్ ఏదన్నా ఉందా? సో మన పర్సన్ గురించి మనకు పూర్తి అవగాహన ఉంది. అయినా సరే సో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అంటే అసలు ఎక్కడుంది? రీజన్ ఎక్కడుంది అని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక జస్టిస్ అయితే సో కోరుకుంటున్నారండి. ఒక ఫెయిర్ జస్టిస్ అయితే కోరుకుంటున్నారు. సో ఖచ్చితంగా మనసులో అయితే డ్రీమ్ ఉందండి. ఒక మంచి జస్టిస్, ఒక ఫెయిర్ జస్టిస్ గాని వస్తే సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం ఓవర్‌కమ్ చేసుకొని సో ముందుకెళ్ళొచ్చు. ఖచ్చితంగా ఒక నిజంగానే ఒక క్లారిటీ గాని తెలిస్తే, ఒక క్లారిటీగా ఉంటే రిలేషన్‌కి సంబంధించి ఇక ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక క్లారిటీగా ఉన్నారు. క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా రిలేషన్‌కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా క్లారిటీగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయడం గురించి కూడా మనం ప్రీవియస్‌గా మనం ఈ రీడింగ్‌లో చెప్పుకున్నామండి. చాలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. ప్రాబ్లమ్స్ వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. సో ఇంత సెట్ చేస్తూనే కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. జాబ్ పరంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్‌గా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక క్లియర్ జస్టిస్ అయితే రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా వచ్చేటువంటి జస్టిస్ అనేది మీ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళటంలో కానీ, మీ రిలేషన్‌లో ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ రాకుండా, ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళటంలో సో ఆ క్లియర్ జస్టిస్ అనేది మీకు ఉపయోగపడటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి.
అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. సో, చాలా క్లారిటీగా ఆలోచిస్తున్నారండి. చాలా క్లారిటీ ఉంది మీ పర్సన్ దగ్గర. సో, రిలేషన్‌కి సంబంధించి గానీ, ఫ్యూచర్‌కి సంబంధించి గానీ, కెరియర్‌కి సంబంధించి గానీ, రీయూనియన్‌కి సంబంధించి గానీ, రీయూనియన్ తర్వాత రిలేషన్ ఎలా ఉండాలి, ఒక ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండాలి, సో, నెక్స్ట్ ఎలా ఏ స్టెప్స్ తీసుకోవాలని చాలా క్లారిటీ ఉందండి. చాలా క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు. సో, తను ఆలోచించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మీతోటి షేర్ చేసుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. చాలా ట్రూత్‌ఫుల్‌గా ఉన్నారండి. ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళట్లేదు. అన్‌రియలిస్టిక్‌గా ఆలోచించట్లేదు. చాలా రియలిస్టిక్‌గా ఉన్నారు. కూల్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్ గురించి గానీ, చేసే హార్డ్ వర్క్ గురించి గానీ, సో, మీ గురించి గానీ చాలా కూల్‌గానే ఆలోచిస్తూ ఉన్నారు. ఒక మంచి రీయూనియన్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అది కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. ఆ విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. మనసులో అయితే చాలా డ్రీమ్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. సో, బట్ మనసులో అయితే ఒక డ్రీమ్ ఉంది. సో, మీ గురించి మంచి అవగాహన ఉంది. పూర్తిగా మీ పర్సన్‌కి తెలుసు. బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో, ఒక క్లియర్ జస్టిస్ గాని ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదీ లేకుండా, సో, రిలేషన్‌లో గ్యాప్ లేకుండా, సో, రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి, సో, ఖచ్చితంగా ఆ జస్టిస్ కోసం చూస్తూ ఉన్నారు. ఆ ట్రూత్ కోసం సెట్ చేస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా అలాంటి ఒక నిజంగా తెలిస్తే తిరిగి రీయూనియన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ అందరి యొక్క హెల్ప్ ఉండబోతూ ఉంది. సో, రిలేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా, మరీ ముఖ్యంగా రీయూనియన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా జరిగి, సో, రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి, సో, మనకి యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి ఈ రీడింగ్‌లో. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఇదండి ఈరోజు మనం చేసినటువంటి రీడింగ్. మీ గురించి పూర్తిగా మీ పర్సన్‌కి తెలుసు. బట్ రీయూనియన్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనే దానికి సంబంధించి అయితే మనం లాంగ్ రీడ్ చేసాం. ఏ స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనే దాని గురించి స్టెప్స్ కూడా మనం ఈ రీడింగ్‌లో చెప్పుకోవడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వ్యూవర్స్ ఎప్పుడు ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు కానీ మర్చిపోవద్దండి, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.